ఈ వీడియోలో సింబల్ విత్ డెకరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ అసైనింగ్ ద ఫంక్షన్ కాల్ టు ఏ వేరియబుల్. సో మనం ఈ డెకరేటర్స్ అప్పుడు ఏం చేస్తాము, ఒక అవుటర్ ఫంక్షన్ ఉంటుంది కదా. సో అవుటర్ ఫంక్షన్ లోపలికి ఈ ఇన్నర్ ఫంక్షన్ అనేది ఒక పారామీటర్ లాగా పాస్ చేస్తాము. అండ్ అది ఒక ఫంక్షన్ని రిటర్న్ అవుతుంది. ఆ రిటర్న్ని ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అది రిటర్న్ చేస్తుంది కదా. సో అదొక వేరియబుల్ని రిటర్న్ చేస్తుంది. వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ ఇన్నర్ ఫంక్షన్ని ఇక్కడ రిటర్న్ అవుతుంది కదా. రిటర్న్ అయిన దాన్ని వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం కదా. సో అలాగే స్టోర్ చేసుకొని కాల్ చేసినప్పుడు అది ఇన్నర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇదంతా చేయకుండా పైథాన్ ప్రొవైడ్స్ మోర్ ఎలిజెంట్ వే టు అచీవ్ దిస్ ఫంక్షనాలిటీ యూజింగ్ ద సింబల్ యూజ్ చేసి మనం ఈజీగా కోడ్ రాయొచ్చు అనమాట. మేక్ అండర్ స్కోర్ పెట్టి ఇది అవుటర్ ఫంక్షన్, దీని లోపల ఫంక్షన్ పారామీటర్ తీసుకున్నా అండ్ ఇన్నర్ ఫంక్షన్ డిఫైన్ చేసా. ఇన్నర్ ఫంక్షన్ని రిటర్న్ చేస్తున్నా. అండ్ ఇక్కడ దీని ఒక అడిషనల్ లైన్ ఐ గాట్ డెకరేటెడ్ అనేది యాడ్ చేసి ఈ ఎఫ్ ఫంక్షన్ అనే ఆర్గ్యుమెంట్ని కాల్ చేస్తున్నాం ఈ ఫంక్షన్ని. ఓకే, అండ్ ఇది నార్మల్ ఆర్డినరీ ఫంక్షన్. అండ్ ఇక్కడ @ అని ఇవ్వండి. @ దీని పక్కన మేక్ అండర్ స్కోర్ ప్రిటీ. సో ఈ ఫంక్షన్ని స్పెసిఫై చేశాను అనమాట. ఓకే, అండ్ మనం ఈ ఆర్డినరీ అనే ఫంక్షన్ని ఒక సమ్ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ యాడ్ చేయాలి, దాన్ని డెకరేట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ ఫంక్షన్ పైన ఈ లైన్ అనేది రాయండి మీరు. ఓకే, సెల్ని రన్ చేసినప్పుడు అప్పుడు ఏమని ప్రింట్ అయింది. సో ఫస్ట్ ఐ గాట్ డెకరేటెడ్ అనేది ప్రింట్ అయింది. సో ఇది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఐఎమ్ ఆర్డినరీ అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఈ @ మేక్ అండర్ స్కోర్ ప్రిటీ అనేది ఏం చేస్తుందో చూద్దాము. సో ఇక్కడ అదే డిస్క్రిప్షన్స్లో రాశాను, డిఫైనింగ్ ద డెకరేటర్ ఫంక్షన్ మేక్ అండర్ స్కోర్ ప్రిటీ. ఓకే, ఇక్కడ మేక్ అండర్ స్కోర్ ప్రిటీ అనేది ఉంది అండ్ దీని లోపల ఇన్నర్ ఫంక్షన్ రిటర్న్ చేస్తున్నాం. ఈజ్ ఎ డెకరేటర్ ఫంక్షన్ దట్ టేక్స్ అనదర్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ లాగా తీసుకుంది అండ్ ఇట్ డిఫైన్స్ ఏ నెస్టెడ్ ఫంక్షన్. ఇన్నర్ లోపల ఈ స్టేట్మెంట్ ఉంది, కాల్ ద ఒరిజినల్ ఫంక్షన్. సో ఒరిజినల్ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం. సో ఈ మొత్తం ఫంక్షన్ మొత్తం ఏం చేస్తుందో అది ఇక్కడ రాశాను. ద ఫంక్షన్ రిటర్న్స్ ఇన్నర్ ఫంక్షన్ ఎఫెక్టివ్లీ వ్రాపింగ్ ద ఒరిజినల్ ఫంక్షన్ విత్ అడిషనల్ బిహేవియర్ అనమాట. సో ఇది మొత్తం ఈ ఫంక్షన్ గురించి అనమాట. అండ్ యూజింగ్ ద డెకరేటర్ @ మేక్ అండ్ @ యూజ్ చేసాం కదా. సో @ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే @ మేక్ ప్రతి సింటాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డినరీ ఈక్వల్ టు ఈ ఫంక్షన్ని కాల్ చేసి దీని లోపల ఇది పాస్ చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ దీన్ని కాల్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ లైన్ యూజ్ చేస్తామో ఈ లైన్ ప్లేస్లో ఈ 2 లైన్స్ ఈక్వల్ అనమాట. ఓకే, అదే ఇక్కడ కమెంట్స్లో పెడతాను. దిస్ మేక్ సింటాక్స్ ఈజ్ ఈక్వల్ టు దీస్ 2 లైన్స్ అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఆర్డినరీ ఈక్వల్ టు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆర్డినరీ ఈక్వల్ టు ఆర్డినరీ అనే వేరియబుల్లో మేక్ అండర్ స్కోర్. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, మేక్ ప్రతి ఫంక్షన్ కాల్ అవుతుంది కదా, ఆర్డినరీ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ ఫంక్షన్ అనే వేరియబుల్ లోపల UNC ఈక్వల్ టు ఆర్డినరీ అవుతుంది కదా, ఆర్డినరీ అయిపోయింది. ఓకే, అండ్ ఇక్కడ ఒక ఆర్డినరీ అనే మళ్ళీ సేమ్ వేరియబుల్లో కలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఆర్డినరీ ఈక్వల్ టు ఇది రిటర్న్ చేస్తుంది కదా, రిటర్న్ ఇన్నర్ని రిటర్న్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ స్టేట్మెంట్. సో అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఇది కాల్ చేస్తున్నాం కదా. సో ఈ మేక్ ప్రిటీ అనేది ఈ లైన్కి ఈక్వివాలెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్డినరీ అనేది కాల్ చేస్తున్నాం. ఈ ఆర్డినరీ ఎప్పుడైతే కాల్ చేస్తామో ఆర్డినరీ అనే వేరియబుల్ లోపల ఏముంది, ఇన్నర్ అనేది ఉంది కదా, ఇన్నర్ ఫంక్షన్ కాల్ అవుతుంది అనమాట. ఇన్నర్ కాల్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఇన్నర్ ఫంక్షన్ కాల్ అవుతున్నామో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది.
ప్రింట్ ఐ గాట్ డెకరేటెడ్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఎఫ్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. ఎఫ్యుఎన్సి లోపల వేరియబుల్ లోపల ఏముంది, ఆర్డినరీ అనే ఫంక్షన్ ఉంది కదా. సో ఆర్డినరీ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐఎమ్ ఆర్డినరీ అనేది ప్రింట్ అయింది అనమాట. సో మేక్ ప్రిటీ ముందు @ సింబల్ ఇచ్చాం కదా, సో అది మొత్తం ఈ లైన్ కి ఈక్వల్ అవుతుంది. ఓకే, అండ్ దీని ప్లేస్ లో ఇన్నర్ అనేది వస్తుంది. ఇప్పుడైతే ఆర్డినరీ ఫంక్షన్ కాల్ చేస్తాం, ఇన్నర్ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో కాబట్టి ఈ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇలాగా డెకరేటర్స్ ని యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ అదే డిస్క్రిప్షన్స్ లో ఇక్కడ రాశాను, ఇది మొత్తం ఫంక్షన్ గురించి రాశాను. అండ్ ఇక్కడ దీని గురించి రాశాను ఏం చేస్తుంది అనేది. ఓకే, ఈ లైన్ కి ఈక్వల్ అవుతుంది అని చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ ఇది కాల్ చేస్తున్నాము. ఓకే, ద ఆర్డినరీ is now replaced with inner function returned by make pretty. This behavior has been modified to include additional statements అని ఇంక్లూడ్ అవుతుంది కదా. సో ఆర్డినరీ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇట్ యాక్చువల్లీ కాల్స్ ద ఇన్నర్ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది అనమాట. ఓకే, కాబట్టి 2 లైన్స్ అనేవి ప్రింట్ అయినాయి. The original ordinary function's behavior is preserved but augmented with the decorator's additional behavior. జస్ట్ మనం ఒక అడిషనల్ బిహేవియర్ అనేది యాడ్ చేసాం. అదేంటి, ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఉంది కదా, అది యాడ్ చేసాం. ఓకే, కాబట్టి ఇక్కడ ద లైన్ ఆర్డినరీ ఇన్ యువర్ కోడ్ ఈజ్ ఈక్వివాలెంట్ టు, ఈ ఆర్డినరీ ప్లేస్ లో ఏముంటుందని చెప్పాను, ఇన్నర్ అనేది ఉంటుందని చెప్పాను కదా. ఇన్నర్ ఇస్ నథింగ్ బట్ ఏంటిది, ఈ లైన్ ని ఏదైతే రిటర్న్ చేస్తుందో ఇన్నర్ ఫంక్షన్ అనేది రిటర్న్ అవుతుంది కదా. సో కాబట్టి ఇన్నర్ ఇస్ నథింగ్ బట్ ఇదే రిటర్న్ చేసే వాల్యూ కదా. సో కాబట్టి మేక్ _ pretty ఆఫ్ ఆర్డినరీ, దీని లోపల ఆర్డినరీ ఫంక్షన్ పాస్ చేసినాం. అండ్ ఈ రిటర్న్ వచ్చిన వాల్యూ అనేది ఈ వేరియబుల్ ప్లేస్ లో ఉంటుంది అనమాట, దాన్ని కాల్ చేస్తున్నాం. ఓకే, make pretty decorator replaces the ordinary function with inner function returned by make _ pretty. So ordinary now refers to inner function calling ordinary. When you call ordinary, ఈ లైన్ అనేది సేమ్ ఈ లైన్ కి ఈక్వల్ అనమాట. ఓకే, యాక్చువల్లీ ఇన్వోక్స్ ద ఇన్నర్ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. కాబట్టి స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఫస్ట్ ప్రింట్ అండ్ దెన్ కాల్స్ ద ఒరిజినల్ ఆర్డినరీ ఫంక్షన్ పాస్డ్ యాజ్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఇది మొత్తం @ సింటాక్స్ అండ్ దాని ఎక్స్ప్లెనేషన్ అనమాట. పైథాన్ డస్ ఎగ్జిక్యూట్ కోడ్ ఫ్రమ్, పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లో టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది కదా. But decorators like make _ pretty are applied after the function is defined. ఆర్డినరీ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పాడు, ఆర్డినరీ ఫంక్షన్ ఇక్కడ రాసాం కదా, ఇది డిఫైన్ అవుతుంది. ఫస్ట్ పైథాన్ డిఫైన్స్ ద ఆర్డినరీ ఫంక్షన్ మేకింగ్ ఇట్ అవైలబుల్ ఇన్ ద మెమరీ బట్ ఇట్ డస్ నాట్ ఎగ్జిక్యూట్ ఇట్ అట్ దిస్ పాయింట్. నార్మల్గా ఆర్డినరీ ఫంక్షన్ అనేది మెమరీలో డిఫైన్ అవుతుంది అనమాట, బట్ అది ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. ఓకే, అదే పైన చెప్పాడు, బట్ డెకరేటర్స్ లైక్ మేక్ ప్రిటీ ఆర్ అప్లైడ్ ఆఫ్టర్ ద ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుంది, డెకరేటర్ ఈజ్ అప్లైడ్ అవుతుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఆర్డినరీ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్. ద @ make line tells Python to pass the ordinary function as an argument to make pretty function. make _ pretty అనే అవుటర్ ఫంక్షన్ కదా, దాని లోపల ఆర్డినరీ అనేది పాస్ చేస్తున్నాం ఫంక్షన్. అండ్ ఇది వచ్చిన వాల్యూ కూడా సేమ్ వేరియబుల్ లో కలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, రిటర్న్స్ అన్ ఇన్నర్ ఫంక్షన్ విచ్ రీప్లేసెస్ ద ఒరిజినల్ ఆర్డినరీ ఫంక్షన్. ఆర్డినరీ ఫంక్షన్ ప్లేస్ లోపలికి దీని ప్లేస్ లోపలికి ఇన్నర్ అనేది ఉంటుంది కదా. ఎప్పుడైతే ఇది కాల్ చేస్తామో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆర్డినరీ. నౌ వెన్ యూ కాల్ ఆర్డినరీ యు ఆర్ యాక్చువల్లీ కాలింగ్ ద ఇన్నర్ ఫంక్షన్ రిటర్న్ బై ద డెకరేటర్. ఇన్నర్ ఫంక్షన్ ని మనం కాల్ చేస్తున్నట్టు అనమాట. ఇన్సైడ్ ఇన్నర్ ద ఒరిజినల్ ఆర్డినరీ ఫంక్షన్ ఈజ్ స్టిల్ కాల్డ్ బట్ ఇట్స్ డెకరేటెడ్ విత్ ద అడిషనల్. సో ఈ పైన చూపించాను కదా, ఇన్నర్ ఫంక్షన్ లోపల ఏముంది, ఈ లైన్ అనేది ఉంది, బట్ ఆర్డినరీ ఫంక్షన్ కూడా ఇక్కడ కాల్ చేయగలుగుతున్నాం, అదే ఇక్కడ చెప్పాడు. ఓకే, when you call ordinary you are actually calling the inner function written by the decorator. Inside inner the original ordinary function is still called but it's decorated with the additional functionality అనమాట. ఓకే, ఇది
డెకరేటర్స్లో ఎలా యూజ్ చేస్తాం అనే దాని గురించి, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. జూపిటర్ నోట్బుక్ డ్రైవ్ లింక్లో అప్లోడ్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.